నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు మీ అందరూ? ప్రతి ఉదయమే ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ ప్రతి కుటుంబంలో వెలుగు ఉండాలంటే, ఆశీర్వాదం ఉండాలంటే ఉదయకాలమే లేచిన వెంటనే మోకాల మీద పడ దేవుని వాక్యంతో మీరు ప్రారంభించండి. అద్భుతమైన తన కృపచేత నిన్ను నడిపిస్తాడు. నీకు అపాయం ఏమీ రాకుండా, ఏ కీడు నీకు తాలకుండా చక్కగా తన మార్గం నడిపించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. భయపడకు, అధైర్యపడకు, తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనుచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తుతి కలుగునుగా. ఈ మాట ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఏ కుటుంబం అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తుందో, గౌరవిస్తారో ఆ కుటుంబాన్ని నేను దీవించే దేవుడు. మీకు ఎవరైతే ఏమైతే ఇస్తారో వారిని మరి నీళ్ళు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా నేను వారిని సమృద్ధిగా దీవించే దేవుడు. చూడండి, దేవుని సేవకులకు కానీ ఆ పరిచర్యకు కానీ ఇచ్చేది ఏది కూడా వృధా అవ్వదు. తప్పకుండా ఆ ప్రతిఫలం నీకు ఇచ్చే దేవుడు. అద్భుతంగా నేను దీవించే దేవుడు. అద్భుతమైన ఆశీర్వాదములతో నేను నింపే దేవుడు అని. ఇప్పుడు చాలా మనం అనుకుంటాం, అమ్మో ఇంటి వాళ్ళ అమ్మ పరిచర్యకి వాళ్ళ సేవకులు అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారని చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారండి. అలా ఎప్పటికీ మాట్లాడకండి. దేవుని పరిచర్యకు నువ్వు ఇచ్చేదంతా కూడా మళ్ళా రిటర్న్ ఆయన గొప్పగా నీకు ఇచ్చేదేవుడు, గొప్పగా నేను దీవించేదేవుడు, గొప్పగా నేను ఆశీర్వదించి నీ కార్యములన్నీ సఫలపరిచేదేవుడు. చూడండి, ఆ యొక్క స్త్రీ అత్తరు విలువైన తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి, విలువైంది తగ్గు రేటుతో చీప్ రేటుతో ఇవ్వలేదండి. విలువైన తీసుకెళ్ళి ఆ పాదాల మీద పోసినప్పుడు దేవుడు ఆమెను చూసి, నీ పాపములు అన్నీ క్షమించబడ్డాయి, నువ్వు నన్ను ప్రేమించి ఇచ్చావు, ఈ కార్యం నన్ను ప్రేమించి చేసావు కాబట్టి నీ జీవితంలో నీకు దుఃఖం ఉండదు, నీకు వేదన ఉండదు, అన్నీ తొలగించాను, సమాధానం గలదానవి ఇంటికి. ఏమి ఇచ్చాడండి ప్రతిఫలం? ఆమెనున్న దోషం అంతా కొట్టేయబడింది, పాపమంతా తీసేయబడి, అమ్మకున్న వేదన తొలగించబడింది, కన్నీరు తుడవబడింది. మాకు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఎక్కడ దొరకని సమాధానం యేసయ్య ఆ పాపపు స్త్రీకి ఇచ్చాడు. ఈరోజు మనం అనుకుంటాం, దేవుని సభలో ఇంత ఇవ్వాలన్నా అంత ఇవ్వాలన్నా, ఎంత ఇచ్చినా రిటర్న్ నీకు ఆశీర్వాదం ప్రభు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రతిఫలం నువ్వు పోగొట్టుకొనవు. దేవుని సంధికి ధారాళంగా ఇవ్వండి. అప్పుడు ప్రతి కుటుంబంలో వేదన తొలగించేదేవు, శాపాన్ని దీవెనగా మార్చేదేవు, అద్భుతమైన తన కృపచేత నిన్ను ఆశీర్వదించే దేవుడు, చేయబూనుకొని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచేదేవు. మాట విని నమ్మండి, ఈ మాట ప్రకారం చేయండి, తప్పకుండా దేవుడు నిన్ను దీవించబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభువే ఈరోజు అంతా నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రం. ఉదయకాలం ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ సన్నిధికి ఏది ఇచ్చినా కూడా అది నువ్వు దీవించే దేవుడు అని తెలుసుకొని ధారాళంగా ఇచ్చే మనస్సును ప్రతి బిడ్డకు దయచేయి. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు, ఏ బంధకంలో ఉన్న విడుదల కలిగించు, రోగంలో ఉన్న వారందరికీ స్వస్థ కలిగించు, ప్రతి కుటుంబాన్ని వెలిగించు. ఈ సమాధానంతో నింపు, నీ క్షేమంతో నింపు, నీ మహిమైశ్వర్యంతో నింపు. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. చేయబూనుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరచమని ప్రార్థిస్తుంది. అన్ని విషయాల్లో దీవించి హెచ్చించి గొప్ప ఘనతను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.